నమ్మినామె ధన్యురాలనును. అప్పుడు మరియ ఇట్లా, నేను ఇదిగో వర్తమానం అంతా ఇదే. ఇద్దరు భలే మాట్లాడుకుంటున్నారు. ఇట్లా మాట్లాడుకోవాలని నా కోరిక. మీరు కూడా ఇద్దరు అక్కలు చేరి, అత్త కోడళ్ళు చేరి, తోడు కోడళ్ళు ఇద్దరు చేరి, అక్క చెల్లెళ్ళు ఇద్దరు చేరి, అన్నదమ్ములు ఇద్దరు చేరి, సేవకుడు విశ్వాసి చేరి ఏం చేసుకోవాలి? పసుపు తీసేటప్పుడు, కాయ తీసేటప్పుడు, కోడిని కోసేటప్పుడు, కూర చేసేటప్పుడు, పిండి రుబ్బేటప్పుడు ఎవరిని గురించి మాట్లాడుకోవాలి? ప్రభువుని గురించి మాట్లాడుకోవాలి. ఆయన మాటలు దేవుడు ఎంత గొప్పడమ్మా, ఎంత మహోన్నతుడమ్మా, అసలు ఆయన మాటలు ఎందుకున్నారమ్మా, ఎందుకు అర్థం అవుతాయమ్మా, ప్రభు ఎంతైనా నమ్మదగినవాడమ్మా అనుకోండి. నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభువుని గురించి మాట్లాడుకోండి. తోడుకోడళ్ళు ఇద్దరు అత్తని గురించి మాట్లాడుకుంటున్నారనుకో, ఏదో రోజు ఇద్దరు దొరుకుతారు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తుంది. జాగ్రత్త. అతని గురించి కాదు, ప్రభువుని గురించి మాట్లాడుకోండి. ప్రభువు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.